హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2020 ప్రిపరేషన్లోని ముఖ్యంగా ఎవరెవరైతే ఇప్పుడు ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అర్థమెటిక్ క్వశ్చన్స్. మీకు చెప్పాను కదా, ఆల్రెడీ నిన్నే చెప్పాను. నేను ప్రతిరోజు ఉదయం మార్నింగ్ 10 o'clockకి మీ దగ్గర నేను అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అర్థమైందా? అండ్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ సెషను. అలాగే రాత్రి కూడా ఎయిట్ కానీ 8:30కి కానీ తప్పకుండా సింప్లిఫికేషన్ తీసుకుని వస్తాను. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది అనమాట. అండ్ ఎవరెవరైతే అర్థమైందా textbook.com గురించి డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఫ్రెండ్స్ ప్లీజ్ అందులో పేనో కొట్టండి. 299 రూపీస్కి మీకు ఈజీగా 1 year పాస్ ఇస్తుంది. మీరు ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, ఎలాగైనా సరే చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉంటే కన్సల్ట్ చేయండి, నో ప్రాబ్లం. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఇంక్లూడ్ అవ్వలేదో అందరూ మన డిస్క్రిప్షన్లోనే లింక్ పెట్టాను, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎవరెవరైతే డౌట్స్ ఉన్నాయో అందులో అడగొచ్చు, అందరికీ క్లారిఫై ఉంటుంది. అండ్ అలాగే మనకి కొత్తగా ఏంటంటే మీకు అంటే ఈవెన్ అంటే నెక్స్ట్ సాటర్డే నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఎవరెవరికైతే సండే అండ్ ఆ నెక్స్ట్ వీక్ ఉన్నదో వాళ్ళకి నిజంగా అదృష్టం. ఎందుకంటే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ మాక్ టెస్ట్ ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ తప్పకుండా రోజుకు 2 మాక్ టెస్ట్లు ఇవ్వాలి, దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అర్థమైందా? అనలైజ్ చేసుకొని స్పీడ్ అండ్ యాక్యురసీ పెంచుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఇవి 100% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం 99% అడుగుతారన్నమాట. 100 కాకపోయినా 99% మాత్రం అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎందుకంటే ప్రీవియస్ వాటిని కంపేర్ చేసుకుని దాంట్లో కొద్దిగా ఇంకో లెవెల్ పెంచి మీకు చెప్పడం జరుగుతుంది. చాలా బాగున్నాయి, చాలా మంచి క్వశ్చన్స్. బాగా నోట్ డౌన్ చేసుకుని బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామ్కి అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A and B together can complete a work in 15 days. అంటే A మరియు B కలిసి 15 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలమంట. అలాగే B and C ఎవరెవరైతే తెలుగులో కావాలని అడుగుతున్నా, అందుకని చెప్పి తెలుగులో టైప్ చేశాను. అదర్వైజ్ ఇంకా అంటే యాక్చువల్గా నాకు దీనివల్ల ఇంకో అరగంట టైం ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అర్థందా? సో బట్ నో ప్రాబ్లం. మీకు ఎంత ఈజీగా ఉంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది. అర్థందా? సో అండ్ B and C together can complete the work in 10 days. అంటే B మరియు C కలిసి 10 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరంట. ఇఫ్ బి స్టార్టెడ్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 15 days లెఫ్ట్, అంటే యాక్చువల్గా బి పనిని ప్రారంభించి 15 రోజుల తర్వాత వదిలేస్తే సి అలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 9 days. అంటే సి మాత్రమే రిమైనింగ్ వర్క్ని 9 daysలో కంప్లీట్ చేస్తామట. అలాగైతే ఏ మరియు సి కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఏ అండ్ బి అంటే ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేయగలదు? 15 రోజుల్లో. అలాగే బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో చేయగలదు? 10 రోజుల్లో. సో ఎల్సిఎం కట్టండి. ఎంత ఎల్సిఎం? ఎంత? 30 ఎల్సిఎం. అంటే ఇది మన టోటల్ వర్క్. ఓకే, టోటల్ వర్క్ అన్నా ఎల్సిఎం అన్నా ఒకటే. సో ఇందులో మనకి ఏం మిగులుతుంది అంటే 15 రెళ్ళు 10 మూళ్ళు. అంటే బేసికల్గా మనకి ఏ ప్లస్ బి తెలిసిపోయింది. అంటే ఏ ప్లస్ బి కలిపి 2 ఎఫిషియన్సీ, వాళ్ళ ఎఫిషియన్సీ అన్నది 2. అలాగే బి ప్లస్ సి అన్నది ఎఫిషియన్సీ అంతా 3. సో ఇక్కడ మీకు పాయింట్ ఏంటి అన్నాడంటే బి పనిని ప్రారంభించి 15 రోజుల తర్వాత సి మిగతా వర్క్ని 9 రోజులు. అంటే ఏంటి? బి అన్నవాడు 15 రోజులు చేస్తున్నారు, ప్లస్ సి అన్నవాడు 9 రోజులు చేస్తున్నాడు. అర్థమైందా? ఆ 2 కలిపి టోటల్ అంటే ఎంతవరకు చేస్తున్నాడు మనకు తెలుసు ఆల్రెడీ. టోటల్ వర్క్ ఎంత? 30. సో 30కి ఈక్వలెంట్, 30 ఎఫిషియన్సీ, 30 యూనిట్లకి ఎఫిషియన్సీ. అర్థమైందా ఫ్రెండ్స్? బేసికల్గా ఏమన్నాడు? బి అన్నవాడు 15 రోజులు చేసిన తర్వాత వదిలేస్తాడు. దాని తర్వాత సి అన్నవాడు 9 రోజులు చేస్తున్నాడు అనమాట. 9 రోజులు చేసిన తర్వాత కంప్లీట్ అవుతుంది అనమాట. మొత్తం వర్క్ మనకు తెలిసి ఏంటి? మొత్తం వర్క్ అంటే ఎంత? 30. అండ్ ఇద్దరు కలిపి ఏంటి? ఒకటి బి అన్నవాడు 15 రోజులు చేస్తాడు, సి అన్నవాడు అంటే ఏంటి? 15B ప్లస్ 9C ఈక్వల్ టు 30. అర్థమైందా? సో 15B 9C ఈక్వల్ టు 30 అయినప్పుడు ఎంత? 3 10లు 3 3లు 3 5 అంటే 5B ప్లస్ 3C ఈక్వల్ టు 10. మనం బేసికల్గా 2 వచ్చాయి. ఇక్కడ మనం వేసుకుందాం. ఇక్కడ దీని ఈ ఫామ్ అంటే ఈ ఈక్వేషన్ మనం ఎక్కడ వేసుకుంటే 5B ప్లస్ 3C ఈక్వల్ టు 10 అయితే మనకు B ప్లస్ C ఈక్వల్ టు 3 అని తెలుసు. దీన్ని మనం సీని కానీ బీని కానీ కంప్లీట్ చేయాలంటే ఏం చేద్దాం అంటే ఇంటూ 5 చేసేద్దాం. అర్థం? ఇంటూ 3 చేసేద్దాం. ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది? 3B ప్లస్ 3C ఈక్వల్ టు 9 అవుతుంది. అర్థమైందా? ఏం చేసాం మనం? బి ప్లస్ సి ఆల్రెడీ తెలుసు, బి ప్లస్ సి ఈక్వల్ 3 అని తెలుసు. బి ప్లస్ సి ఈక్వల్ టు 3 మనం ఏదో ఒకటి క్యాన్సిల్ చేయాలి. సో ఇంటూ 3 చేసాను దీన్ని. ఓవరాల్ని ఇంటూ 3 చేస్తే ఏమైంది? 3B ప్లస్ 3C అయింది. సో మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఏమవుతుంది? 3Cకి పోద్ది. అంటే 2B ఈక్వల్ టు 1 అనమాట. బి ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 అంటే 0.5. అంటే బి తాలూకా ఎఫిషియన్సీ మనకి 0.5 అని తెలిసిపోయింది. అండ్ బేసికల్గా మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి తెలిసిపోయిందో మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు 30 యూనిట్స్ 15 days చేసింది. అవునా? 30 యూనిట్స్ ఇప్పుడు మనం లేదంటే ఎక్కడి నుంచి తెలుసు? బి ప్లస్ సి ఈక్వల్ టు
3 అయితే మనకు బి తెలుసు 0.5 ప్లస్ సి ఈక్వల్ టు 3 అయితే సి తాలూకు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 2.5. ఇక్కడ మనం రెడ్ కలర్లో చేద్దాం, మీకు అంటే ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైతే మీరు ఫాస్ట్గా చేయొచ్చు క్యాలిక్యులేషన్స్. అదర్వైజ్ ఏమవుతుందంటే చాలా ఏంటంటే మీకు చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో క్యాలిక్యులేషన్స్ అది మీరు ఫాస్ట్ చేయాలి. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు వెంటనే చేసేస్తారు. మీకు ఇప్పుడు తెలిసిపోయింది ఏంటి, బి తాలూకు ఎఫిషియన్సీ 0.5, సి తాలూకు ఎఫిషియన్సీ 2.5. మనకి ఏ ప్లస్ బి తెలుసు, అంటే ఏ ప్లస్ బి అంతా 2 అవునా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అయితే మనకు బి తెలుసు 0.5, సో ఏమవుతుంది 1.5. సో ఏ తాలూకు ఎఫిషియన్సీ ఎంత 1.5. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏమన్నాడు, ఏ మరియు సి కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరా అని అడుగుతున్నాడు. మనకు టోటల్ వర్క్ తెలుసు 30. సో ఆన్సర్ ఏమవుతుంది టోటల్ వర్క్ డివైడెడ్ బై ఏ ప్లస్ సి. సో టోటల్ వర్క్ ఎంత 30. ఏ ప్లస్ సి అంటే ఎంత 2 ప్లస్ అయితే ఏ అంటే 1.5, సి అంటే 2.5 అంటే 4. సో 4 వేస్తారనమాట, అంతేనా. 1.5 4 అంతేనా. 4 తో ఏమవుతుంది 4 ఏళ్ళు 28.25 అంటే 7.25 అయినా అంతేనా. సో 7.5 4 5 20 కదా, 7.5 అంటే 7.5 డేస్లోని వీళ్ళు కంప్లీట్ చేయగలరు అనమాట. 7.5 డేస్ ఎక్కడ ఉంది చూడే, ఆప్షన్ సి 7.5 డేస్ అనేది ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేయాలో? కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. మీకు కాన్సెప్ట్ క్లియర్ అయితే ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయితే ఈజీగా చేయొచ్చు క్యాలిక్యులేషన్స్తో, అర్థమైందా. బట్ మీ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్, Sam spends 25% of his salary on education fee, 20% of the remaining, చూడండి ఇక్కడ ఏమన్నాడు రిమైనింగ్ అంటున్నాడు, 20% ఆఫ్ టోటల్ అనట్లే, రిమైనింగ్ ఆన్ ఫుడ్ అండ్ 25% ఆఫ్ రిమైనింగ్ ఆన్ ఇన్సూరెన్స్. నౌ హీ లెఫ్ట్ విత్ హిమ్ 1800. వాట్ ఈజ్ సాలరీ? చూడండి ఎలాంటిది సింపుల్గా అడిగంటే ఏం లేదు, రిమైనింగ్ ఎప్పుడైనా రిమైనింగ్ అమౌంట్ మనకి 1800 అన్నాడు. అంటే అది ఏమన్నాడు 25% అయిన తర్వాత మళ్ళీ ఇంకో 20% రిమైనింగ్ అమౌంట్లో, అంటే సింపుల్గా ఏంటి మనకి ఓవరాల్ అమౌంట్ 1800. సో దీని ఓవరాల్ అమౌంట్కి మనం ఏం చేయొచ్చు 25 అంటే ఏం చేస్తాం 75% రిమైనింగ్ ఇంటూ నెక్స్ట్ 20% అంటే 80% రిమైనింగ్ ఇంటూ తర్వాత 25% రిమైనింగ్ అంటే మళ్ళీ 75% ఆఫ్ ఎక్స్, మనకి ఎంతో తెలియదు కదా శాలరీ 70% ఆఫ్. సో 75% మనకు తెలుసు 3/4, 80% అంటే 4/5, 70% 3/4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ మీరు ఫాలో చేస్తే అంటే దీన్ని ఇలాగా క్యాల్కులేట్ చేస్తే అయిపోయిందా? అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ స్టెప్ ఎలా వేసామో తెలియాలంటే ఒక చిన్న చెప్తాను, అర్థమైందా. ఈ స్టెప్ ఎందుకు వేసాం, మనకి ఇది రిమైనింగ్ అమౌంట్, అందుకే ఈ స్టెప్ ఎలాగేసాం. ఏమంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, అర్థమైందా. నా దగ్గర చూడండి నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నేను ఏం చేశాను ఒక 25% నేను సినిమా ఖర్చు చేశాను, అంటే 25% అంటే 25 రూపీస్. అప్పుడు నా దగ్గర రిమైనింగ్ ఎంత అమౌంట్ మిగులుతుంది 75 మిగులుతుంది, ఎందుకంటే 25 రూపాయలు నేను ఖర్చు చేశాను సినిమాకి, 75 రూపాయలు మిగులుతుంది. అంటే ఏమైంది ఇప్పుడు 75% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 రూపాయలు రిమైనింగ్ కదా. సో అదే నేను వేసానండి 75%. సో నెక్స్ట్ ఇంకా మీకు అర్థం కావాలంటే ఆల్రెడీ ఓకే ఇప్పుడు ఏం చేశాను 25 రూపాయలు సినిమా ఖర్చు చేశాను, సినిమా టికెట్ ఖర్చు చేశాను. నెక్స్ట్ దీంట్లోని మిగిలిన అమౌంట్లో నేను ఇంకో 20% అమౌంట్ని ఓకే పాప్కార్న్ అంటే ఇంటర్వెల్లో పాప్కార్న్ కొనుక్కున్నాను. 20% ఇందులో 20% అమౌంట్ ఎంత యాక్చువల్గా 75 20% ఎంత 15 రూపీస్. 15 రూపీస్ మ్యాచ్ చేస్తే రిమైనింగ్ ఎంత మిగిలింది నాకు 60 రూపాయలు మిగిలింది. సో దీన్ని ఇప్పుడు మీరు చూడండి ఎలా చేయొచ్చు, 25% నేను ఖర్చు చేశాను అంటే 75% రిమైనింగ్ మిగిలింది ఇంటూ అంటే ఆఫ్ మళ్ళీ 20% ఖర్చు చేశాను ఎంత అంటే 120% తీసేస్తే ఎంత 80%, అంటే ఇంకా రిమైనింగ్ మీద 80% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు 100 రూపాయలు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. సో 100 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది చూడండి. 75% అంట 3/4, 80% అంటే 4/5. సో 4 3కి 5 అంటే 100 అంటే 5 1 5 20 3 20 60. చూడండి 60 అంటే మిగిలింది కూడా 60 కదా, 60 మిగిలింది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ స్టెప్ని మీరు సింగిల్లో చేయొచ్చు, సింగిల్ స్టెప్లో ఈ ప్రాబ్లం చేయొచ్చు, అవునా కదా. ఈ కాన్సెప్ట్ అర్థం, అందుకే ఈ కాన్సెప్ట్ అనేది కాన్సెప్ట్ అనేది మీకు ఆల్రెడీ మన కాన్సెప్ట్ వీడియోస్ అన్ని మనకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళకి ఈ సింపుల్ స్టెప్లో విత్ ఇన్ 20 seconds ఈ ప్రాబ్లం చేయొచ్చు. చూడండి ఇప్పుడు మనం స్టెప్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఏముంది 4కి 4 పోద్ది అండ్ ఇంకా ఏం మిగిలింది 3తో 3 6లు ఓకే, మళ్ళీ 3తో 3 రెళ్ళు అంటే 200 మిగిలింది. సో 4 5 28, 20 ఇటువైపు వెళ్ళిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 20 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4000 అనమాట. సో ఆన్సర్ అన్నది ఆప్షన్ సి 4000 అన్నది తన శాలరీ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలాగైందో? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. A shopkeeper sold an item at profit 20%. If he reduces the price of the item by 900, he incurs a loss of 10%. What is the cost price of the item? చూడండి ఇలాంటి ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 అని తీసేసుకోండి అంతే.
100% అనుకోండి, 100 రూపీస్ అనుకోండి, ఎంతైనా పర్లేదు. అండ్ ఏంటంటే దుకాణదారుడు ఒక వస్తువుని 20% లాభంతో విక్రయిస్తే అతను ఒక వస్తువు అదే ధరను అదే ఐటమ్ని 900 రూపాయలు తగ్గించి అమ్మితే 10 రూపాయలు నష్టపోతాడు. అంటే బేసికల్గా నేను 100 రూపాయలు సిపి అనుకుంటా. ఓకే, సిపి ఇది ఎస్పి, అర్థమైందా? సిపి 100 రూపాయలు అయితే 20% ఫస్ట్ కేసులో 20% ప్రాఫిట్. అంటే 100కి 20% ఎంత? 20 రూపాయలు. అంటే సిపి ఎంత? 120 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ అన్నదా 120 రూపాయలు సిపి. నెక్స్ట్ కండిషన్లో ఏమంటాడు? 900 రూపాయలు తగ్గించాడు, ఆడికి ఎంత? 10% లాస్ వచ్చింది. 10% లాస్ అంటే ఏంటి? మన సిపి తెలుసు 100 రూపీస్ అయితే 10% లాస్ అంటే 90 రూపాయలు. 10% 100కి 10% అంటే 10% అంటే 100 రూపీస్కి 10 రూపీస్ కదా. సో 10 రూపీస్ మనీ చేస్తే 90 రూపీస్. బట్ అది ఎంత తగ్గించాడు మనం చూడండి. మనకి ఇక్కడ మనకు తెలిసిపోయింది 100 రూపీస్ సిపి తెలిసిపోయింది. మనం అజంప్షన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఎంతైనా అనుకోవచ్చు, మీరు 10 రూపాయలు అనుకోవచ్చు, 20 రూపాయలు అనుకోవచ్చు, 40 రూపాయలు అనుకోవచ్చు, 50 రూపాయలు అనుకోవచ్చు, 200 అనుకోవచ్చు, 300 అనుకోవచ్చు, 500 అనుకోవచ్చు. బట్ ఎంతో కొంత అనుకోండి, ఎందుకంటే ఇది పర్సంటేజ్లో మనకి ఇచ్చాడు, అర్థమైందా? సో 120 నుంచి 30కి 90కి ఎంత తేడా? యాక్చువల్గా ఎంత తగ్గించావు? 30 యూనిట్లు, అంటే 30 పార్ట్లు, 30 యూనిట్లు అంటే 30 పార్ట్స్ ఈజ్వల్ ఎంతకి ఈక్వలెంట్ అవుతుంది? అది ఎంత తగ్గించాడు చూడండి, 900 రూపాయలు తగ్గించాడు, అర్థమైందా? 900 రూపాయలు తగ్గించాడు. యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్ ముందు సెల్లింగ్ ప్రైస్ కన్నా తర్వాత సెల్లింగ్ ప్రైస్కి 900 రూపాయలు యాక్చువల్గా తగ్గించాడు. ఆ 900 రూపాయలు ఈక్వల్ చేస్తారనమాట, అర్థమైందా? సో 30 పార్ట్స్ 900 రూపాయలు అంటే 0 పోతుంది, అండ్ 3తో 3 30. అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు అనమాట. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు. సో మనకి కాస్ట్ ప్రైస్ కావాలి. మన కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? యాక్చువల్గా 100 రూపీస్ అనుకున్నాం. అంటే 100 పార్ట్స్ అనుకోదు, 100 పార్ట్స్ ఏమవుతుంది? 30 ఇంటూ 100 వేసుకుంటారు. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 3000 రూపాయలు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి 3000 రూపాయలు అనేది ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, మీరు సింపుల్, మీరు కాన్సెప్ట్ మీకు క్లియర్ అవ్వాలి అంతే, అర్థమైందా? కాన్సెప్ట్ క్లియర్ అయితే మీరు క్యాల్కులేషన్ అనేది చాలా ఆటోమేటిక్గా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ట్రైన్ ఏ క్రాసెస్ పోల్ ఇన్ 15 seconds అండ్ అనదర్ ట్రైన్ బి క్రాసెస్ ఏ పోల్ ఇన్ 25 seconds. అంటే రైలు ఏ 15 సెకండ్లోని ఒక పోల్ దాటుతుందంట, అదే పోల్ని మరో రైలు 25 సెకండ్లో దాటుతుందంట. ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ట్రైన్ బి. చూడండి, దీన్ని రేషియో మెథడ్లో చాలా సింపుల్గా చేసేవచ్చు. చూడండి, ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అండ్ బి. సింపుల్గా ఏముంది? ట్రైన్ ఏ తాలూకా టైం స్పీడ్ తో ట్రైన్ ఏ ట్రైన్ బి టైం తాలూకా రేషియో ఎంత? 15 seconds 25 seconds. అంటే 15 seconds 25 seconds ఎంత అవుతుంది? 5 3 5 5 అంటే 3:5 ట్రైన్ తాలూకా రేషియో, అర్థమైందా? సెకండ్ ఏమంటాడు? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏ ఈజ్ హాఫ్ ఆఫ్ ద బి అని. అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు b/2. అంటే బేసికల్గా ఏంటిది? a/b ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే లెంత్ అంటే పొడవు, డిస్టెన్స్ రేషియో అవుతుంది 1:2. ఇప్పుడు అది స్పీడ్ అడిగాడు, స్పీడ్ తాలూకా రేషియో అవుతుంది, సింపుల్, క్రాస్ మల్టిప్లై చేసండి. అది 1 5 2 3 6 అంతే, అయిపోయింది. 5:6 ఆప్షన్ ఏ 5:6. అంటే ఈ ట్రిక్ మీరు గుర్తుంచుకోండి. ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే మీరు దీన్ని 5 secondsలో ఆన్సర్ చేయొచ్చు, అవునా కదా? 5 secondsలో ఈ ట్రిక్ మీరు కన్వెన్షన్లోకి వెళ్తే చాలా టైం పట్టద్ది. మీరు ఎప్పుడైనా సరే టైం, ఎందుకంటే డిస్టెన్స్ అపాన్ బై టైం కదా. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసాను, డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు. ఎందుకంటే అదే మీకు స్పీడు టైం అని ఇచ్చి డిస్టెన్స్ అలాగే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అదర్వైజ్ డిస్టెన్స్ కనుక్కోమని అనుకోండి, అప్పుడు ఇంటూ చేయలేదు. బట్ ఇంకేంటి? స్పీడ్ అడిగాడు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ అపాన్ బై టైం. అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై అనమాట. డైరెక్ట్ 5 1 5 ఇక్కడ అయిపోద్ది, 3 2 6 ఇక్కడ అయిపోద్ది, అంతే. 5:6 సింపుల్, అర్థమైందా? ఇలాంటివి మీరు బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, అర్థమైందా? మీకు టైం సేవ్ అవుతుంది ఇలాంటివి నేర్చుకుంటే, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, రఘుస్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 2 times రీనాస్ మంత్లీ ఇన్కమ్. అంటే ఇప్పుడు ఫస్ట్ రఘు రఘు వేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? రేనా REEN అని వేసుకుందాం. ఓకే, రఘుస్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 2 times ఆఫ్ మంత్లీ ఇన్కమ్ రేనాస్, అంటే 2:1 మంత్లీ ఇన్కమ్, అర్థమైందా? ఏమన్నాడు? 2 times అన్నాడు కదా, రేనా కన్నా 2 times 2:1 రేషియో వస్తుంది. రేనాస్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ రవీస్ ఇన్కమ్. అంటే రేనాకి రవికి 20% మోర్. యాక్చువల్గా 20% అంటే 1/5, 25% మోర్ అంటే 6 to 5 అవుతుంది అనమాట. రేనా 6 parts అయితే ఎవరు? రవిది 5 పార్ట్లు అనమాట, అర్థమైందా? రేషియో అనేది. సో రేనాకి మనకి 6 parts, రవి మనకి ఇక్కడ తెలియదు కాబట్టి రవిది ఇక్కడ 5 parts తీసుకున్నాం, అర్థమైందా? 6:5 ఎలాగొచ్చింది, అర్థమైందా? రేనాకి రవికి ఇక్కడ వేద్దాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, టైము. రీనాకి రవికి 6:5 రేషియో ఎలాగొచ్చింది మనకి? 20% అంటే అంత 1/5. అంటే 5 parts రవి అయితే, రవిది 5 parts అయితే ఒక 20% ఎక్కువ అన్నాడు. అంటే 1 + 5 + 1 6 రేనాది అవుతుంది. అదే మనం ఇక్కడ వేసాం, అర్థమైందా? సో చూడండి, ఇప్పుడు 65. ఇప్పుడు మనకి బేసికల్గా ఏంటి? ఈ రెండింటిని ఈక్వలైజ్ చేయాలి మనం. రఘు రేనా రవి తాలూకా రేషియో చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? రేనా ఇక్కడ 1 6 ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మొత్తం దీన్ని నేను
6తో మల్టిప్లై చేసేస్తాను. సో 6తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 6 రెళ్ళంతా 12, 6 ఒకట్లంతా 6. సో ఇక్కడ కూడా 6 ఉంది, ఇక్కడ డివైడెడ్ 5 అంటే ఇది యాక్చువల్ రేషియో వచ్చింది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు చూడండి, ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ రేనా మంత్లీ ఇన్కమ్ ఇస్ 30,000 అంటే రేనా తాలూకా నెల ఆదాయం 30,000 అనమాట. ఫైండ్ రఘుస్ యాన్యువల్ ఇన్కమ్ అంటే రఘుస్ యాన్యువల్ ఇన్కమ్. సో రేనా 6 పార్ట్ అంటే 6 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 30,000 అయితే 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ 6 అంటే 5,000 అవుతుంది. అవునా, అంతేనా? 30,000 కదా అన్నాడు, 30,000. సో ఒక పార్ట్ అనేది 5,000 అవుతుంది. మనకి ఏం కావాలి, రఘు తాలూ ఇన్కమ్ కావాలి. ఎప్పుడు కావాలంటే ఏమన్నాడు, యాన్యువల్ అనమాట. యాన్యువల్ ఇన్కమ్ అంటే మంత్లీ అన్నాడు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. యాన్యువల్ అంటే సంవత్సరం తాలూకా ఆదాయం అనమాట. సో రఘు ఇన్కమ్ యాక్చువల్గా ఎంత, 12 పార్ట్లు, 12 ఇంటూ 5,000. అర్థమైందా? అండ్ మనకి యాన్యువల్ ఇది మంత్లీ, ఇది ఒక మంత్కి, బట్ మన యాన్యువల్ కావాలంటే 12 నెలలు అనమాట. అర్థమైందా? 12 ఏజ్ అంతా 60,000 ఇంటూ 12 అంటే 12 ఆళ్ళంతా 72,000 అనమాట. 7,20,000 అవుతుంది అనమాట ఆన్సర్. సో ఆప్షన్ బి 7,20,000 ఆన్సర్ పెట్టుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేయాలో? ఐ హోప్ మీకు అర్థమైందా అనుకుంటున్నా. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, ఏ టైం వేస్ట్ చేయకుండా. చూడండి, ఇఫ్ the ratio of the speed of the boat can travel along with current అంటే along with అన్నాడంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్. ఎలా అంటే కరెంట్తో పాటు వెళ్తున్నాడు. ఇప్పుడు కరెంటు ఇలాగ వెళ్తుంది, అదే సారీ నాకు చేయి రావట్లేదు. ఓకే, ఇది కరెంటు, ఇది బోటు. కరెంటు ఎలాగెళ్తుంది, బోట్ ఎలాగెళ్తుంది అంటే ఇది డౌన్ అంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంది. అదే కరెంట్ ఎగైనిస్ట్ అన్నాడు అనుకోండి, ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి, ఇది ఏమంటాడు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు రేషియో అంటే అలాంగ్ విత్ కరెంటు ఎగైనిస్ట్ కరెంట్ అంటే డౌన్ స్ట్రీము అప్ స్ట్రీము రేషియో ఇచ్చాడు. ఏంటి, D/U ఎంత, 2:1. అర్థమైందా? సో అలాగే అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ 10 అంటే మనకి స్ట్రీమ్ని మనం ఆల్వేస్ ఏమనుకుంటాం, వై అనుకుంటాం. వై తాలూకా రేషియో ఎంత ఇచ్చాడు, వై తాలూకా స్పీడ్ ఎంత ఇచ్చాడు, 10 km/h ఇచ్చాడు. అలాగే మనం ఎక్స్ అంటే ఏంటి, బోట్ స్పీడ్ని ఎక్స్ అనుకుంటాం కదా. ఎక్స్ బోట్ స్పీడ్ మనకి ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుందాం. సో అంటే వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, మనం ఎక్స్ కనుక్కోవాలి. బేసికల్గా మీకు చెప్పాను, సింపుల్. మనకి ఎక్స్ అంటే x/y ఇచ్చాడు అనుకోండి, మనం డి కట్టి వచ్చేది x+y డౌన్ స్ట్రీమ్లో. అదే యూ అనుకోండి అంటే అప్పర్ స్ట్రీమ్లోని x-y. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు చెప్తుంది ఏంటంటే x/y అంటే ఇది బోట్ స్పీడు, ఇది స్ట్రీమ్ స్పీడు. ఇప్పుడు ఇది ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం డౌన్ స్ట్రీమ్ కట్టాలంటే ఏమవుతుంది, x+y అంటే కలపాలి. అలాగే అప్ స్ట్రీమ్ కట్టాలంటే x-y మైనస్ అయ్యి. అలాగే ఇప్పుడు మనకు డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ ఇచ్చాడు అనుకోండి, సింపుల్. ఎక్స్ కట్టాలంటే ఏం చేయాలంటే D+U/2 చేస్తే వస్తుంది. మీకు కావాలంటే చూడండి, x+y = D, x-y = U. అవునా, అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి D+U కట్టాలంటే D+U, D అంటే ఏంటి, x+y ప్లస్ x-y డివైడెడ్ బై 2. సో వైకి పోద్ది 2x/2 అంటే 2 పోద్ది, x మిగిలిందా. అంటే ఇది మీకు ఈ ఫార్ములా తెలియాలి, మీరు మైండ్లో గుర్తుండిపోయింది అనుకోండి, ఇదంతా మీరు చేయవలసిన లేదు. డైరెక్ట్గా మీకు DU అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా D+U/2 = x అంటే బోట్ స్పీడ్ వచ్చేస్తుంది. అర్థమైందా? అలాగే ఒక్క నిమిషం ఇక్కడ అరేంజ్ చేస్తాను. అండ్ D-U/2 చేసేస్తే మీకు ఏమొస్తుంది, కరెంట్ స్పీడ్ వచ్చేస్తుంది అనమాట. అంటే కరెంట్ తాలూకా స్పీడ్ వచ్చేస్తుంది. సో మనకు ఆల్రెడీ కరెంట్ తాలూకా స్పీడ్ చెప్పాడు. అర్థమైందా? ఆల్రెడీ మనకి ఏం కావాలి, బోట్ స్పీడ్ కావాలి, D+U/2. మన కరెంట్ తాలూకా స్పీడ్ చెప్పాడు ఏంటి, 10 km/h. 10 km/h = D-U/2 అంటే 2 + 1/2. అవునా, అంటే 3/2 అంటే 10 km/h యాక్చువల్గా ఎంత, 1.5 పార్ట్స్ అనమాట దీని పడి. అప్పుడు మనకి అంతేనా, 0.5 అన్నా, D-U అవుతుంది, ప్లస్ కాదు. D- అంటే 1/2 అంటే 0.5 పార్ట్ అవుతుంది. అర్థమైందా? ఒక్క నిమిషం కరెక్షన్ చేస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ మీకు ఇక్కడ మళ్ళీ వేస్తాను, మీకు ఈజీగా వేస్తాను. ఇప్పుడు ఏంటి చూడండి, ఓకే, D-U/2 = y అంటే ఏంటి, మన కరెంట్ స్పీడ్ అంటే కరెంట్ తాలూకా స్పీడ్. సో D-U అంటే 2 - 1/2 = y అంటే y అంటే ఏంటి, కరెంట్ స్పీడ్ కదా. సో 1/2 అంటే 0.5 పార్ట్ = 10 km/h మనకి ఇచ్చాడు. స్ట్రీమ్ తాలూకా స్పీడ్ ఇచ్చాడు ఎంత, 10 km/h. సో 1 పార్ట్ ఏమవుతుంది, 10 / 0.5 అంటే 20 km/h. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, బోట్ స్పీడ్ కావాలి. బోట్ స్పీడ్ ఎక్స్ అంటే D+U/2. D అంటే ఎంత, 2, U అంటే ఎంత, 1 డివైడెడ్ బై 2 అంటే
3/2. సో 3/2 అంటే 1.5 పార్ట్స్. అర్థమైందా? అంటే ఒక పార్ట్ 20 అయితే 1.5% 1.5 ఇంటూ 20 ఎంత? 30 కిలో. ఒక్క నిమిషమే బా. సో 1.5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 20 km/h ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 km/h. ఫ్రెండ్స్ ఇది మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ వేసాను D+U(x+y). బట్ మీరు చాలా సింపుల్గా 2-3 స్టెప్స్లోని మీరు చేసేవచ్చు. అర్థమైందా? 20 సెకండ్స్లో చేసు. ఆప్షన్ సి 30 km/h ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం కాదు. మీకు ఎవరికి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ డౌట్ ఉంటే ప్లీజ్ మన ప్లే స్టోర్ ఉంది, ప్లేలిస్ట్ ఉంది, ప్లేలిస్ట్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ ఉంది, మొత్తం డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అర్థమైందా? వెళ్ళి చూడండి ఒకసారి. అది చూస్తే ఇది మీరు 20 సెకండ్స్లో చేయకపోతే అర్థమైందా నా పేరు మార్చుకుంటా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 216 cm². అంటే ఏమన్నాడు? ఏరియా రెక్టాంగిల్ ఏరియా మీకు నిన్నే చెప్పాను. రెక్టాంగిల్ తరకి ఏరియా ఫార్ములా ఏంటి? L/B. అలాగే పెరిమీటర్ ఫార్ములా ఏంటది? 2 × L+B. అలాగే స్క్వేర్ తాలూకా ఏరియా ఫార్ములా ఏంటి? A². అలాగే పెరిమీటర్ తాలూకా ఏంటి? 4 × A. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుండిపోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దాం. అండ్ ది రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ టు ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. అంటే స్క్వేర్ కూడా ఇక్కడ వచ్చింది, ఒక స్క్వేర్ ఇక్కడ వేసుకోండి. స్క్వేర్కి ఏమంటాడు? రేషియో అంటాడు 3:4 అన్నాడు. ఏది? లెంత్ రెక్టాంగిల్ లెంత్ అంటే 3 అంటే 3x, ఇది 4x. అర్థమైందా? అంటే ఇది దీని సైడ్ 4x. x అనుకోండి సింపుల్గా. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 96 cm. అంటే పెరిమీటర్ ఇచ్చాడు. స్క్వేర్ తాలూకా పెరిమీటర్ ఎంత? 4a. 4a ఈజ్ ఈక్వల్ టు 96 cm. 4 × a అంటే మనకి ఎంత తెలుసు? 4x. 4x ఈజ్ ఈక్వల్ టు 96. అర్థమైందా? సో 4x ఈజ్ ఈక్వల్ టు 96 అయితే మీకు ఏమవుతుంది? 4 16. ఓకే సార్, అబ్బాబ్బా ఈ నట్టు అండ్ చాలా స్లో అయిపోయింది ఫ్రెండ్స్. 4 4 16 16 6 అంటే x వాల్యూ 6 అయిపోయింది. సో x వాల్యూ ఎప్పుడైతే 6 అయిపోయిందో మనకి ఇదేంటి? సైడ్ తలకి అంటే 4x. 4x అంటే 4 6 ఎంత? 24. అంటే మనకి సైడ్ తెలిసిపోయింది 24. అలాగే ఇక్కడ కూడా 6 చేసేది ఎంత? 18. సారీ, ఇది బ్రెడ్త్, ఇది లెంత్ కాదు. ఒక్క నిమిషం. మనకిది 3x అనమాట. 3x అంటే ఇక్కడ ఎంత? ఆర్ములు ఎంత? 18 మీటర్లు, 18 సెంటీమీటర్స్. సో లెంత్ తెలిసిపోయింది, ఇక్కడ మనకి సైడ్ తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? వాడు ఏమన్నాడు? దెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. సింపుల్. మనకి ఏం తెలుసు? మనకి ఏరియా కూడా తెలుసు. 216 ఏరియా. అంటే L/B ఈజ్ ఈక్వల్ టు 216 అయితే L మనకు ఆల్రెడీ తెలుసు 18. 18 × B ఈజ్ ఈక్వల్ టు 216. 18 1 18, 18 2 36. అంటే B ఈజ్ ఈక్వల్ టు 12. అంటే మనకి ఇక్కడ 12 తెలిసిపోయింది, ఇక్కడ 12. అంటే మనకి లెంత్ 18, B అంటే బ్రెడ్త్ 12 తెలిసిపోయింది. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఫార్ములా ఈజ్ 2 × L+B. సో మనకు తెలుసు 2 × L అంటే 18, B అంటే 12. అంటే 2 × 18 అంటే 30. అంటే మొత్తం ఎంత? 60 అనమాట. 60 సెంటీమీటర్లు అన్నది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి 60 అన్నది ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోతారు. అంతే సింపుల్. అర్థందా? మీకు కానీ ఫార్ములా తెలిస్తే మీరు వితిన్ 20 సెకండ్స్లో మీరు ప్రాబ్లం చేయొచ్చు. చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఇగ్నోర్ చేయకండి. అర్థందా? మీరు కొన్ని ఫార్ములాస్ కంటస్థ పెట్టుకుని వెళ్ళిపోండి, సరిపోద్ది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మిల్క్ మ్యాన్ has 60 liters milk mixer of milk and water in the ratio. అంటే యాక్చువల్గా మొత్తం మిక్సర్ మనకు తెలిసిపోయింది. మిక్సర్ ఎంత? 60 లీటర్లు. అదే ఒక మిల్క్ మ్యాన్ దగ్గర 3:1 నిష్పత్తిలో 60 లీటర్ పాలు మరియు నీరు మిశ్రమం ఉందంట. అంటే మిల్క్ ఇస్టు వాటర్ ఎంత? 3:1. మనం సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, 60 లీటర్లో 4 పార్ట్లు అంటే 60/4 ఎంత? 15. అంటే ఇందులో మిల్క్ యాక్చువల్గా ఏంటుంది? 45 లీటర్లు అండ్ వాటర్ ఎంత లీటర్ ఉంది? 15 లీటర్లు. అంతే, అయిపోయింది. ఇక్కడ మీకు సింపుల్గా తెలిసిపోయింది. నెక్స్ట్ ఏమంటాడు? ఇఫ్ x లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్సర్, ఇఫ్ యూ యాడెడ్ x లీటర్ అంటే x లీటర్స్ వాటర్ యాడ్ చేశాడు. అర్థందా? x లీటర్స్ అనేది వాటర్ యాడ్ చేశాడు. x లీటర్ వాటర్ యాడ్ చేస్తే అంటే ఇక్కడ మనకి x లీటర్స్ ఎంతో తెలియదు. x లీటర్ వాటర్ యాడ్ చేస్తే ఆ రేషియో ఎంత వచ్చింది? 9:7 వచ్చిందంట. 9:9 వచ్చిందంట. 9:7. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? మిల్క్ యాడ్ చేయలేదు. అంటే మిల్క్ అన్నది సేమే. అంటే బేసికల్గా ఈ మిల్క్ ఎంత? 45 లీటర్స్. అంటే 9 పార్ట్స్ 45 లీటర్స్ అయితే అంటే 9 పార్ట్స్ 45 లీటర్స్ అయితే 1 పార్ట్ ఏమవుతుంది? 5 లీటర్స్ అవుతుంది. అంటే ఈ లెక్కన 7 × 5 అంటే 35 లీటర్లు వాటర్ ఉంది. ఇప్పుడు ఈ అంటే ఆఫ్టర్ మిశ్రమంలోని వాటర్ కలిపిన తర్వాత అంటే ఇక్కడ 35 లీటర్ల వాటర్ ఉంది, ఇక్కడ 15 లీటర్ వాటర్. అంటే x లీటర్ ఏమవుతుంది? 35 -
15 ఈక్వల్ టు 20 లీటర్లు కలిపాడు అనమాట. సో ఆప్షన్ బి 20 లీటర్ ఆన్సర్. సింపుల్, ఎంత సింపుల్గా వచ్చింది చూడండి. ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 9th ప్రాబ్లం చూడండి. ది రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ అరుణ్ అండ్ బాలా ఇస్ 5:2. అంటే ఇన్కమ్ చూడండి, అరుణ్ అండ్ బాలా రేషియో ఎంత 5:4 అనమాట. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు ఏంటి 3:2 అంటే 3:2 ఎంత మీకు ఇచ్చాడంట అంటే ఈచ్ సేవ్స్ 4,000. సింపుల్, మీకు చెప్పాను, నిన్నే చెప్పాను. ఓకే, చైన్ రూల్, దీన్ని చైన్ రూల్ అంటారు. అర్థమైందా? ఎంత 4,000 అనమాట. ఇక్కడ కూడా 4,000 మిగిలింది. బేసికల్గా ఏంటి, ఈ రెండింటిలో 2 డిఫరెన్స్ ఉంది, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఉంది. మీరు ఎలా చేసుకున్నా పర్లేదు. దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. అంటే 2 పార్ట్స్ అన్నది 4,000 అయితే 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ 2,000 అవుతుంది. అంతేనే కదా, 1 పార్ట్ 2,000 అవుతుంది. సో మనకి ఏం కావాలన్నాడు, ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ బోత్ అరుణ్ అండ్ బాలా. అరుణ్ అంటే 5 పార్ట్స్ అంటే 5 ఇంటూ 2,000 ఎంత 10,000. అలాగే 4 ఇంటూ 2,000 ఎంత 8,000. అంతే, సింపుల్. సో ఆప్షన్ ఏ 10,000 8,000. మీరు ఎలా చేసుకున్నా పర్లేదు, చైన్ రూల్లో చేసుకున్నా పర్లేదు, ఇలా చేసుకున్నా పర్లేదు. మీకు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా. ఎప్పుడైతే మీకు రేషనలైజేషన్ అవి రేషియోస్ అని ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మీరు డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోండి ఈజీగా. మీరు చైన్ రూల్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం 10 లాస్ట్ ప్రాబ్లం ఇది. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్. అంటే పైప్ ఏ అనేది 10 మినిట్స్లోని, పైప్ బి అనేది ఎంత, పైప్ బి అనేది 15 నిమిషాల్లోని, అండ్ పైప్ సి అనేది 30 నిమిషాల్లోని. ఏది పూర్తి, పైప్ సి కెన్ ఎంటీ అంటే -30. ఈ మూడింటికి ఎల్సిఎం కడతారు అండ్ ఇవి వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు నేను హోంవర్క్ ఇస్తాను, జస్ట్ మీకు టైమ్ అండ్ వర్క్లోనే ఉంటుంది. ఎందుకంటే హోంవర్క్లో మీరు ఇది ఆన్సర్ చేసి దీన్ని ఆన్సర్ కనిపెట్టి, అర్థమైందా? క్వశ్చన్ బాగా చదువుకోండి. తెలుగులో కొంది పైప్ ఏ 10 నిమిషాలు అని చెప్పేసి, పైప్ బి 15 నిమిషాలు, పైప్ సి 30 నిమిషాలు ఖాళీ చేస్తుందని, అండ్ 3 ఆన్ చేస్తే ఎంత వస్తుంది. మీరు సింపుల్గా చేసుకోవచ్చు. మీరు దీన్ని మన కమెంట్ సెక్షన్లోని ఓకే మన ఆన్సర్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అర్థమైందా? అండ్ ఫ్రెండ్స్, ఎవరెవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కాదు, ఈ రోజే ఓకే రాత్రి 8 గంటలకు కానీ 8:30 కానీ సింపుల్ క్వశ్చన్తో రెడీగా ఉందాం. అర్థమైందా? అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.